ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చేసి డ్రైనేజ్ సమస్య ఒకటి, మళ్ళీ వెహికల్స్ రోడ్డు మీద పార్కింగ్, ఫుట్పాత్ల మీద అది సమస్యలు మెయిన్. వాటర్ కూడా అక్కడక్కడ ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి, వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా. ముఖ్యంగా ఇది డ్రైనేజ్ సమస్యలు, సివరేజ్ సమస్యలు మెయిన్ ఇక్కడ. అయితే వీటన్నిటి మీద ఇస్తున్న హామీలు, అభ్యర్థులు హామీ ఏమన్నా ఇస్తున్నారు ఈ సమస్యల మీద? ఆ, ఇప్పుడు నవీన్ అన్న కూడా కొత్త ఇక్కడ, ఉమ్, అంటే ఆయనకి రాజకీయ అనుభవం అంత లేదు. ఉమ్, నవీన్ అన్న వచ్చి నేను చేస్తా అంటున్నారు. ఇక్కడ సునీత మేడం కూడా, ఆమెకు కూడా రాజకీయ అనుభవం లేదు. ఉమ్, కాకపోతే రాజకీయ కుటుంబానికి చెందింది కాబట్టి ఉమ్, ఆమె కొద్దిగా గొప్ప తెలిసి ఉండొచ్చు. సో ఇద్దరు అన్నీ చేస్తామని అంటారు ఎవరైనా కానీ, ఉమ్, కానీ ఎంతవరకు చేస్తారో గెలిచిన తర్వాత ఎవరు గెలుస్తారో చూసి. ఇద్దరు టకాఫర్ ఉన్నారు, ఉమ్, ఇద్దరు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికి ఎవరెవరి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో. ఉమ్. ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి ఎవరు ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఒక స్టాన్స్ అయితే ఇవ్వాలి ఇద్దరు ఎవరు అంటే ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మామూలుగా అయితే అందరూ బీఆర్ఎస్ అంటున్నారు, ఆ, నవీన్ అన్నని రౌడీ అది ఇది అంటున్నారు. కానీ ఓకే. నవీన్ అన్న రౌడీ ఏం కాదు. కానీ ఏంటంటే అందరూ బాగున్నా అంటే ఆ, నవీన్ అన్న కొంచెం బాగున్నా కాకా అంటాడు. ఆ, అట్లా కొంచెం ఏదో రౌడీ అది ఇది అనుకుంటారు. కానీ రౌడీ ఏం కాదు. కానీ ఉమ్, కొంచెం అందరూ కొంచెం మాస్ లీడర్ ఓకే. నవీన్ అన్న. ఓకే. ఇప్పుడు ఇద్దరు కూడా మంచి క్యాండిడేట్సే. ఎవరు గెలిచినా కానీ మాకేంటి కొంచెం మంచిగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంతే. ఓకే. సివరేజ్ కానీ రోడ్లు కానీ కొంచెం మంచిగా ఉంటే సరిపోతుంది మాకు. ఓకే. ఓకే. ఉప ఎన్నిక జరుగుతుంది కదా, స్వామి, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రజలు ఎలా చూస్తున్నారు? ప్రజలు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలవడానికి ప్రయత్నిస్తారు స్వామి. నవీన్ యాదవ్ రావడానికి కావాలని కోరుకుంటారు. నవీన్ యాదవ్ మీద ఇంతకుముందుకు ఓడిపోయిన సానుభూతి ఇప్పుడు కనిపిస్తుంది స్వామి. నవీన్ యాదవ్ బెటర్ క్యాండిడేట్, చదువుకున్న లోకల్ క్యాండిడేట్ అనేది ఆలోచిస్తారు. ఓకే. అయితే ఏదైతే సునీత గారు మరణం తర్వాత సానుభూతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇటు బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ కంటే సునీత కంటే ఉంది, కానీ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసిన దాని మీద ఆమెకు కష్టంగా ఉంది స్వామి. ఓకే. ఆమెకున్న సానుభూతి ఓకే, కానీ వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు చేసే 10 ఏళ్ల పాలనలో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతకు ఈమె సెట్ కాదు స్వామి. ఓకే. ఫైనల్గా కాంగ్రెస్ వస్తుంది అని అన్నాం. 100% స్వామి కాంగ్రెస్ వస్తుంది స్వామి. ఓకే కదా. అవును. ఓటర్గా మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది వాస్తవమే, బై ఎలక్షన్స్ కాబట్టి. ఇప్పుడు టీఆర్ఎస్ ఒకవేళ గెలిచినా దానికి లాభం ఏమీ లేదు రాష్ట్రానికి కానీ పబ్లిక్ కానీ ఎవరికి కూడా. కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఏదైనా లాభాలు జరగచ్చు. ఎన్నో రోజుల నుంచి బోరబండ ఏరియాలో రోడ్స్ కానీ అవి కానీ రోడ్ వైండింగ్లు కానీ జరగలేదు. కనీసము నవీన్ యాదవ్ లాంటి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కనీసం వర్క్స్ అయితే ఈ నియోజకవర్గం డెవలప్ అవుతాయని నేను ఆశిస్తున్నాను 100%. ఓకే. తర్వాత మీకు ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడం వలన బీఆర్ఎస్ గెలవడం వలన వచ్చే లాభాలు ఏమి లేవు. ఆమె గెలిచినా పోయి ఆడ చేసేది ఏమి లేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్కు ప్రజలకు ఏదైనా లాభాలు జరగచ్చు. 99%, 100% కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి.